అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో భారీ స్థాయిలో గోవా మద్యం పట్టుబడడం సంచలనంగా మారింది. రహస్యంగా ఒక తోటలో నిల్వ ఉంచిన గోదాంపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేయగా ఈ విషయం బయటపడింది. దాదాపు 600 బాక్సుల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. పట్టుబడ్డ మద్యం బాటిల్స్ విలువ దాదాపు 65 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గోవా నుంచి అక్రమంగా మద్యం బాటిల్స్ తీసుకొచ్చి మద్యం షాపులు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారని గుర్తించారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తూ ఉన్నారు. భారీ మద్యం డంపు వెనుక అసలు కింగ్ పేన వెంకట శివారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని అనుమానిస్తూ విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో కొందరు అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పట్టుబడ్డ మద్యాన్ని కొంత తక్కువ చేసి చూపిస్తున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. రాప్తాడు మండలంలోని ఒక తోట ఒక పాడుబడిన రేకుల షెడ్లో మనం ఈరోజు దాదాపు 600 బాక్సులు ఇది గోవా లిక్కర్ మ్యాన్సన్ హౌస్ బ్రాండీ లిక్కర్ బాక్సులను మనం సీజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించిన 4 వ్యక్తులు కూడా ఇక్కడ వాచ్మ్యాన్ ఒకరు, మిగతా 3 కూడా మనం వీడియోకి తీసుకున్నాము. దీనికి సంబంధించిన మెయిన్ వ్యక్తి వెంకట శివారెడ్డి అనే వ్యక్తిని కూడా వెంకట శివకుమార్ రెడ్డి అనే వ్యక్తిని కూడా అతనిదే అని చెప్పి మాకు వాళ్ళ విచారణలో తేలింది. అతన్ని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి సంబంధించిన సమాచారం మాకు 2 డేస్ నుంచి ఉంది. దానికోసం మొత్తం అంతా వెరిఫై చేసి అన్ని చేసుకున్న తర్వాత ఈ రోజు మధ్యాహ్నం మాకు ట్రేస్ అవుట్ అయింది గోడౌన్ ఇది. దీంట్లో 600 లిక్కర్ బాక్సులు మ్యాన్సన్ హౌస్ బ్రాండ్ గోవా లిక్కర్. కాబట్టి దీని విలువ దాదాపు మన ఏపీ లిక్కరుతో పాటు అయితే 6,64,000 66 లక్షల చిల్లర ఉంటుంది. అయితే గోవా రేటు 80 రూపాయలు మాత్రమే, ఒకటి 180 ml 80 రూపాయలు మాత్రమే అక్కడ. అయితే దాదాపు 23 లక్షలు అది ఆ వాల్యూ ఉంటుంది అక్కడ. ఈ వాచ్మెన్ విచారణలో తేలింది అంటే 3 రోజుల నుంచి వచ్చింది అని చెప్పి వాచ్మెన్ చెప్తున్నాడు. అయితే మాకు కూడా మొన్న శనివారం నుంచి ఒక సస్పీషియస్ గా ఒక ఇదిగా ఉంది. ఆ రోజు నుంచి మేము దీన్ని ట్రేస్ అవుట్ చేయాలని ప్లాన్ చేసినాము. లాస్ట్ ఈ రోజు ట్రేస్ అవుట్ అయింది. వెంకట శివకుమార్ రెడ్డి అనేవాడు ఇక్కడ అనంతపురమే అన్ని అంటుండరు. అతని డీటెయిల్స్ కూడా పూర్తిగా మాకు వచ్చినాయి. ఫర్దర్ అతని అరెస్ట్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని మళ్ళీ బయటకు వస్తాయి.